నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నూతన పార్టీ టీఆర్ఎస్ గా ప్రకటించిన కల్వకుంట్ల కవిత 2 ఏళ్ల తర్వాత అధికార పక్షంగా మారుతామని వ్యాఖ్య. రాష్ట్రం సాధించిన కేసీఆర్ మారిపోయారని కవిత ఆరోపణ. అలుపెరగని పోరాటానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపు. మధ్యప్రదేశ్లో 2 పిల్లలను కిడ్నాప్ చేసిన నిందితుడు అరెస్టు. సులభంగా డబ్బు సంపాదించేందుకు చేశారన్న పోలీసులు. అనుమానాస్పద డ్రగ్స్ పడవపై యుఎస్ సైన్యం దాడి. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో 2 మృతి. గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ దాడులు. రాష్ట్ర రాజకీయ యవనికపై కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఏర్పాటు చేసిన భారీ సభలో పార్టీ పేరును వెల్లడించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చేయబోయే 5 సూత్రాల కార్యాచరణ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటించారు. కాలరాత్రిలో కాగడా వలె తెలంగాణ జాగృతి ఉద్యమకారులకు వెలుగునిచ్చిందని కవిత చెప్పారు. తెలంగాణ సమాజానికి జాగృతి కాంతి రేఖగా మారిందని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటుతో మరోసారి బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేసుకున్నామని కవిత తెలిపారు. ఏ కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో అవి నిజం కాలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పిందన్న కవిత కాంగ్రెస్ కూడా కేసీఆర్ మార్గంలోనే నడుస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణలో నవయుగం రాబోతోందన్న కవిత పాంచజన్యం పేరుతో 5 సూత్రాలను ప్రకటించారు. సాధించుకున్నటువంటి రాష్ట్రంలో మరి ఒక నూతన రాజకీయ శక్తిగా రాబోతా ఉన్నామని చెప్పినాం. మన పార్టీ పేరు టీఆర్ఎస్. జై తెలంగాణ! జై టీఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! కవితమ్మ గారి నాయకత్వం. నేను ఈ 3 పార్టీలు అధర్మంతో నిండిపోయినాయి, అవినీతితో నిండిపోయినాయి, బంధుప్రీతితో నిండిపోయినాయి, కుటుంబ అవినీతి పరిపాలనతో నిండిపోయినాయి. కాబట్టి నేను ఒక ప్రపోజల్ చెప్తున్నా. ఈ 3 పార్టీల మీద ఆనాడు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు పాంచజన్యం, ఆయన శంఖం పేరు, యుద్ధంకి ముందు పాంచజన్యం ఎట్లయితే పూరిస్తారో మనం కూడా పాంచజన్యం పూరిద్దాం. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. ఆ 5 అంశాల కోసం ఇప్పుడు కొట్లాడదాం. రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మన ప్రజలకు ఇద్దాం. ఏం అంశాలు అవి? మొట్టమొదటిది విద్య. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఆనాడు కేసీఆర్ గారు స్కూల్ బంద్ చేసుకుంటూ వచ్చారు, అదే రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వైద్యం గురించి ఒక నిర్ణయం తీసుకున్నా. మన 2వ అంశం పాంచజన్యంలో వైద్యం కోసం అనేక అగచాట్లు పడుతున్నారు, అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా కానీ మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ₹1 ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేం తీసుకుంటా ఉన్నాం. ఉచితంగా విద్య ఇచ్చి ఉచితంగా వైద్యం ఇచ్చినాక 3వది వ్యవసాయం. మా రైతన్నలు ఉన్నారు, మా రైతన్నలు ఎంతో కష్టపడి మరి పంటలు పండించి చెమటలు కక్కి మనందరికి అన్నం పెడతారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ అందరూ అర్రాస్ పాట వాడినట్టు నీకు ఎకరానికి ఇంత ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే మనకున్న కష్టం ఎవరైనా తీరుస్తున్నారా? ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మనని ఎవడన్నా రాణిస్తాడా? నీ దోతి బాగలేదు, నీ అంగి బాగలేదు, నీ కాళ్ళకు మట్టి ఉండే, నీ చెప్పులకు మట్టి ఉండే రానియరు. మన ప్రభుత్వం రాబోతా ఉంది.
ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. మీరు ఎక్కడ పోయి అడగాల్సిన అవసరం లేకుండా అన్ని మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాం. ఇక 4వ అంశం ఉపాధి. మన ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మనము మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే తో సంబంధం లేకుండా నా యువకులను నా యువతులను నమ్మి ఆ లోన్ డైరెక్ట్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. మరిగా మన పాంచజన్యంలో 5వ అంశం ఆఖరి అంశం అతి ముఖ్యమైనటువంటి అంశం సామాజిక న్యాయం. సామాజిక న్యాయ తెలంగాణ సాధించాల్సిందే. మన ఎస్సీ మిత్రులకు ఎస్టీ మిత్రులకు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి బీసీలకు అందరికీ న్యాయం జరగాలి. నీళ్లు నిధులు నియామకాలు సాధనే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా నాశనం చేశారని కవిత ఆరోపించారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో అవినీతి రాజ్యమేలిందని తెలిపారు. కేసీఆర్ బాటలోనే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పయనిస్తోందన్నారు. రాజ్యాంగబద్ధంగా రాజకీయ శక్తితోని పోరాటాలు మిళితం చేసి ప్రజా పోరాటాలు మిళితం చేసి మనం కలలుగనేటటువంటి సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తామని మళ్ళొకసారి సగర్వంగా ప్రకటన చేస్తా ఉన్నాం. ఆ బీజేపీ అనే పార్టీకి అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు. తెలంగాణ ఏర్పాటు అవడమే ఇష్టం లేదు. అందుకే వాళ్ళ అగ్రనాయకత్వం అంతా కూడా ఏం మాట్లాడతారు? తల్లిని చంపినరు, పిల్లని బతికించారని ఒకలంటారు. ఇంకొకరు ఏమంటారు? నిన్ననే ఒక తలకాయ లేని ఎంపీ మెడకాయ మీద తలకాయనే లేదు ఆయనకు. ఏమన్నాడు ఆ ఎంపీ? ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టట, ఆంధ్ర తెలంగాణను విడదీసిరట. మరి వాళ్ళ అగ్రనాయకత్వం ఇన్ని మాటలు అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బానిస ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడరు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 7 మండలాలు మనకి గుంజుకుంటే పార్లమెంట్లో పల్లీకులు ఇస్తారు కానీ ఆ ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు. మనకి 8 రూపాయలు ఇవ్వకపోతే ఆ ఎంపీలు ఒక్క మాట మాట్లాడరు. అంతేకాకుండా సామాజిక న్యాయం అనేటటువంటి ఒక కాన్సెప్ట్కే బద్ద వ్యతిరేకి భారతీయ జనతా పార్టీ. ఒక నిండు గర్భిణి టెన్షన్ తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేరు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే, ఆయనకు తీరిక లేదు పాపం. చిన్న పసికందు చచ్చిపోతే ఇప్పటి వరకు కేసు పెడతలేరు. అందుకే అంటున్నా కర్కోటకుడైనటువంటి సీఎం పరిపాలనలో ఉన్నాం. ఏదైతే గురుకులాలు ఉన్నాయో వాటిలో విషం పెట్టి పిల్లల్ని చంపుతా ఉన్నారు. అయినా సరే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడతలేడు. డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజ్ అని కాన్శీరామ్ గారు చెప్పారు. సో నేను కొన్ని ప్రపోజల్స్ తెలంగాణ ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నా. తెలంగాణ ఏర్పాటును ఆది నుంచి బీజేపీ వ్యతిరేకిస్తూనే వస్తుందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆనాడు ఈనాడు ఏనాడు బీజేపీకి తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదని మండిపడ్డారు. పార్లమెంటులో ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై రాష్ట్ర నేతలు ఎందుకు స్పందించలేదన్నారు. సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒకంత బాధపడతా ఉన్నాను. ఆనాడు ఏమనుకున్నాం? తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి, ఇసుక దందా మీద ప్రేమతోని నేరెళ్ల దళితులకు దెబ్బలు పడ్డాయి, చావులైనాయి. ఒకరిద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఎవరి ఫోన్ ఎక్కడ మానిటర్ చేస్తుండ్రో అని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. దారుణమైనటువంటి నిఘా నీడలో తెలంగాణ అంతా కూడా బతికింది. ఇది వాస్తవం. మనం అనుకున్న కలల తెలంగాణ రాలేదన్నది ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే ఏ పోరాటం చేయాలన్నా, ఏ ప్రజలకు మంచి చేయాలన్నా కేవలం కొట్లాడితే సరిపోదు. దానికి రాజకీయ అధికారం కూడా ఉండాలి. రాజకీయ అధికారం తోడైనప్పుడే ప్రజలకు చేయాలనుకున్న మంచి చేయగలుగుతాం. అందుకే ఇవాళ పార్టీ పెట్టేది. ఇవాళ బీఆర్ఎస్తో అదే కదా ప్రాబ్లం. టెక్నికల్గా బాగున్నారు, ఎలక్షన్ పోతున్నారు, సీట్లు గెలుస్తున్నారు, కానీ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది. మహిళల్ని ఇబ్బంది పడకుండా
ఆవిర్భావ సభకు హాజరయ్యే కార్యకర్తలు అతిథులకు 35 రకాల తెలంగాణ రుచులతో భోజనాలు ఏర్పాటు చేశారు. జనాభా లెక్కల సేకరణ వివరాలను జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతి హోలికేరి వివరిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆపరేషన్ అంటాము, అంటే హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అని పిలుస్తాము. దీంట్లో మేము ఏం చేస్తామంటే తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ని, అది ఆ బిల్డింగ్ అనేది ఇల్లు అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, టెంపుల్ అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, మాస్క్ అవ్వచ్చు, గుడిసె అవ్వచ్చు, అది సొంతది అవ్వచ్చు, అద్దెది అవ్వచ్చు, ఎలాంటిది అవ్వచ్చు, ప్రతి ఒక్క బిల్డింగ్ని కూడా మనము దీంట్లో లిస్ట్ చేసేస్తాము. ఆ బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్క సెన్సస్ హౌసెస్, ఒక బిల్డింగ్లో ఎన్నైనా సెన్సస్ హౌసెస్ ఉండొచ్చు, ఆ సెన్సస్ హౌసెస్ని ఎన్యుమరేట్ చేస్తాము. ఆ సెన్సస్ హౌసెస్ లోపల ఉన్న ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ని కూడా, కుటుంబాన్ని కూడా మనము ఎన్యుమరేట్ చేస్తాము. అంటే రెండో దశకి మనము ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటాము. ఒక ఫ్రేమ్ అంటాము, మాస్టర్ ఫ్రేమ్ లాగా. రెండో దశ వచ్చే సంవత్సరం 2027లో ఫిబ్రవరిలో జరగబోతుంది. అప్పుడు వ్యక్తిగత సమాచారం అన్ని కూడా మనము సేకరిస్తాము. దానికోసం ఇప్పుడు ముందు ఫ్రేమ్ని రెడీ చేసుకొని పెట్టుకుంటాము. అదే మొదటి దశ. మొదటి దశ అంటే ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన అని పిలుస్తాము. సో దీన్ని మనం రెడీ చేసుకొని పెట్టుకుంటాం ఇప్పుడు. సో దానికి మనం ఏం చేస్తామంటే, గ్రామీణ ప్రాంతంలో అయితే మనకి రెవెన్యూ విలేజ్ అనేది ఒక యూనిట్ అయితే, అర్బన్ ప్రాంతంలో వార్డ్ అనేది యూనిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏదంటే మళ్ళీ చిన్న చిన్న బ్లాక్ లాగా విభజించేసి ఒక ఎన్యుమరేటర్కి మనము అసైన్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఒక ఫిగర్ మీకు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. సో మన తెలంగాణ రాష్ట్రంలో అయితే దాదాపు 80,000 వరకు మనకి అవసరాలు ఉంది అని మనము అనుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా వాళ్ళు బ్లాక్ చేసినప్పుడు మే 11వ తేదీ నుంచి జూన్ 9 తేదీ వరకు వీళ్ళందరూ కూడా ప్రతి హెచ్ఎల్బికి, అంటే హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అని ఏం పిలుస్తామో, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫస్ట్ బిల్డింగ్ నంబరింగ్ చేస్తారు. ప్రతి ఒక్క బిల్డింగ్ మీద పర్మనెంట్ మార్కర్తో ఆ బిల్డింగ్ నంబర్, సో ఇది సెన్సస్ కోసం అనేది డిఫరెన్షియేట్ చేయడానికి సిఎన్ అని రాస్తారు. సిఎన్ తర్వాత బిల్డింగ్ నంబర్ రాస్తారు. తర్వాత బ్రాకెట్లో ఆ ఒక బిల్డింగ్లో ఎన్ని సెన్సస్ హౌసెస్ ఉన్నాయి ఆ నంబర్ అక్కడ రాయడం జరుగుతుంది. ఇది 3 రోజులు 4 రోజుల్లో కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి యాప్ ద్వారా, అది హెచ్ఎల్ఓ యాప్ అంటాము, సో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ యాప్ అది. సో ప్రతి ఒక్క ఎన్యుమరేటర్కి అలాగే సూపర్వైజర్కి అందుబాటులో ఉంటుంది. ఆ యాప్ ద్వారా వాళ్ళు ఈ 33 క్వశ్చన్స్ ఏమున్నాయి మొదటి దశకి, ఆ 33 క్వశ్చన్స్కి ఆ సమాచారాన్ని వాళ్ళు సేకరణ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు ఏదంటే నేను ఈ ముందు చెప్పినట్టు ప్రజలకి ఒక అవకాశం ఇవ్వాలి నేరుగా ఈ యొక్క ప్రక్రియలో పాలు పంచుకోవడానికి అని ఈ యొక్క సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది ఒక పోర్టల్ ద్వారా ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రజలకి ఏదంటే డైరెక్ట్గా వాళ్ళు ఈ క్వశ్చన్స్ ఏమేమి ఫిల్ చేయొచ్చు, ఎలా చేయాలి, సో దీంట్లో కొన్ని జాగ్రత్తలు ఏం పాటించాలి అనే దాని మీద ఒక చిన్న ప్రెజెంటేషన్ ఉంది. సో దాట్ ప్రెజెంటేషన్ మీకు ఇప్పుడు చూపిస్తాను. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అది క్లారిఫై చేయడం జరుగుతుంది. So I think we can start that presentation. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఏదంటే మనకి మొదటి దశలో 33 క్వశ్చన్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ప్రజలు వాళ్ళ కుటుంబం తరపు నుంచి నేరుగా వాళ్ళే ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి ఈ ప్రక్రియలో పాల్గొనొచ్చు. సో దీనికోసం ఒక ప్రత్యేకమైన పోర్టల్ అనేది, సో ఆ పోర్టల్ కూడా ఎలా మనం యాక్సెస్ చేయాలనేది కూడా మేము ఇచ్చేసాము. అది se.census.gov.in. SC అంటే సెల్ఫ్ ఎన్యుమరేషన్, se.census.gov.in. సో దీని ద్వారా వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఫాస్ట్గా జరుగుతుంది. ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ మీ ఇంట్లో ఈ సమాచారం ఇచ్చేయడానికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అయిన తల్లిదండ్రులు ఉండొచ్చు ఇంట్లో, వాళ్ళకి సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు. అలాగే ఏదంటే మీరు మీ టైంని కూడా అదా చేసుకోవచ్చు, ఎన్యుమరేటర్ టైం కూడా అదా అవుతుంది. సో అదే రకంగా ఏదంటే అక్యురసీ పెరుగుతుంది. సో ఈ డేటా, ఎందుకంటే మీ డేటా మీరే సొంతంగా ఇస్తున్నారు కాబట్టి డేటా అక్యురసీ కూడా పెరుగుతుంది. సో మార్నింగ్ 6 AM నుంచి నైట్ 12 AM వరకు ఇది అందుబాటులో ఉంటుంది. సో మార్నింగ్ 6 నుంచి, అంటే రేపు మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు ఎవ్రీడే ఇది అందుబాటులో ఉంటుంది.
సో 15 రోజులు ఉంటుంది. 26 ఏప్రిల్ నుంచి మే 10 వరకు మన తెలంగాణకి ఇది పోర్టల్ యాక్సెస్లో ఉంటుంది. ఈ 15 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఏదంటే ఇది మనకి మోడర్న్ ఒక ఇనిషియేటివ్ అన్నమాట. ఇది ప్రోగ్రెసివ్ చేయడానికి ఇప్పుడు ఉన్న టెక్నాలజీని అందుబాటులో ఉంటుంది కాబట్టి మన ఏదంటే చట్టంలోనే 2022లో ఒక అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది. సెన్సస్ యాక్ట్ 1948కి ఒక అమెండ్మెంట్ జరిగింది 2022లో. దాంట్లో ఏదంటే దీన్ని ఎలక్ట్రానిక్ రూపంలో అలాగే సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేయడానికి కూడా అప్పుడు చట్టంలో ఒక మోడిఫికేషన్ చేయడం జరిగింది అమెండ్మెంట్ ద్వారా. దాని ప్రకారంగానే అంటే చట్టబద్ధతని సెల్ఫ్ ఎన్యుమరేషన్కి కూడా ఒక చట్టబద్ధత ఉంది అని నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్. సో ఇది 16 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ, అదే కాకుండా మిగిలిన 14 వర్నాక్యులర్ లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్ ఏముంటాయి ఇంక్లూడింగ్ ఆర్ తెలుగు, ఇది అందుబాటులో ఉంటుంది. ఏ లాంగ్వేజ్ అయినా యూజ్ చేసేసుకుని ఇది చేయొచ్చు. అలాగే చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీకు ఈ పోర్టల్ ఓపెన్ చేస్తే మీకు ఏదైనా అర్థం కాకపోతే అక్కడ ట్యుటోరియల్ వీడియో ఉంటాయి, FAQs ఉంటాయి, టూల్ టిప్స్ ఉంటాయి, అన్నీ కూడా అక్కడే ఉంటాయి పోర్టల్లో. చాలా ఈజీగా ఇది చేసుకోవచ్చు. అలాగే ఇది మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉంటుంది కాబట్టి చాలా సెక్యూర్గా కూడా ఉంటుంది. అండ్ ఏ డేటా కూడా మీరు సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా ఇచ్చే డేటా అవ్వచ్చు లేదా నార్మల్ ఎన్యుమరేషన్ ద్వారా ఇచ్చే డేటా కూడా అవ్వచ్చు. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉంటుంది. డేటా ఎన్క్రిప్ట్ అయిపోతుంది. డేటా ప్రైవసీకి, డేటా ప్రొటెక్షన్కి ఎలాంటి భయం ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఏదంటే లొకేషన్ సర్చ్ కూడా ఎలా చేయాలి అనేది కూడా చాలా క్లియర్గా ఉంది. సో నెక్స్ట్. సో ఇది మీకు 4 స్టెప్స్ ఉంటాయి. మొదటిది ఏదంటే యాక్సెస్ అండ్ ఇనీషియల్ రిజిస్ట్రేషన్ అని చెప్తాము. ప్రతిదీ కూడా మీకు నేను చెప్తాను. రెండవది వెరిఫికేషన్ అండ్ లొకేషన్ ఐడెంటిఫికేషన్. మూడవది ఏదంటే డేటా మొత్తం ఎంట్రీ చేసి సబ్మిట్ చేయడము. నాలుగో ఒక స్టెప్ ఏదంటే మీ ఇంటికి ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు మీరు ఆయనకి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి ఇచ్చేస్తే ఆయన మీ డేటా మొత్తం ఒకసారి కన్ఫర్మేషన్ చేసేసుకుని ఆయన సబ్మిట్ చేస్తే ఈ స్వీయ గణన ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్. సో నేను ఈ ముందు చెప్పినట్టు మీకు ఎస్సీ పోర్టల్ యాక్సెస్ ఎక్కడ దొరుకుతుందంటే sc.census.gov.in ద్వారా దొరుకుతుంది. దీంట్లో మొదట మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టేట్ని ఎంచుకుంటారు. సో మనది తెలంగాణ కాబట్టి ఇది రేపు మార్నింగే మనకి అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు ట్రై చేసి తెలంగాణ అని మీరు అక్కడ ఎంటర్ చేసేస్తే అక్కడ క్లియర్గా వస్తుంది మీ తెలంగాణలో ఇంకా ఇది అందుబాటులో లేదు, 26 ఏప్రిల్ నుంచి అందుబాటులో వస్తుంది అని. కానీ మీరు ఏదైనా ట్రై చేయడానికి ఆల్రెడీ వేరే స్టేట్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన పక్క రాష్ట్రంలో ఏపీలో ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి 16వ తేదీ నుంచి అది మీరు చూసుకోవచ్చు ఎలా జరుగుతుంది అనేది. కానీ తెలంగాణలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ రేపు మార్నింగ్ నుంచి అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ ఏదంటే ఎంటర్ చేసిన తర్వాత స్టేట్ మన తెలంగాణ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఒక క్యాప్చా అనేది వస్తుంది. సో అది ఏదంటే నేను ఈ ముందే చెప్పినట్టు మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్కి దాంట్లో అది ఒక భాగం. ఆ క్యాప్చాని మీరు ఎంటర్ సరిగా చేసేస్తే అప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది. సో బైలింగ్వల్లో ఇంగ్లీష్ అండ్ హిందీలో మీకు వెల్కమ్ మెసేజ్ వస్తుంది. నెక్స్ట్. అచ్చా, జస్ట్ గో బ్యాక్ టు ప్రీవియస్. మీరు అక్కడే చూసేస్తే మీకు అన్నీ కనపడుతున్నాయి. ఆ ట్యుటోరియల్ వీడియో అవ్వచ్చు, FAQs అవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ పేజ్లోనే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా పక్కనే రైట్ సైడ్లో మీకు అందుబాటులో ఉంటాయి. అదన్నీ కూడా చాలా క్లియర్గా మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఆ డౌట్ అన్ని కూడా క్లియర్ చేసేసి మీరు ముందుకు ప్రోగ్రెస్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్. దెన్ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్. సో ఆ పేరుని మీరు ఎంటర్ చేస్తారు. ఎవరు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసినా వాళ్ళు చేసేది హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ తరపు నుంచి చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ పిల్లలు ఎవరైనా చేస్తున్నారు సెల్ఫ్ ఎన్యుమరేషన్ అంటే మీ తరపు నుంచి ఆయన చేస్తారు. ఆయన కానీ అమ్మాయి కానీ ఎవరైనా ఉన్నా కానీ చేస్తూ ఉన్నప్పుడు ఇది ఎవరు చేసేసినా పిల్లలు చేసినా ఎవరు చేసినా హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ తరపు నుంచి చేస్తారు కాబట్టి హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ పేరు అక్కడ ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత మొబైల్ నంబర్ ఇస్తారు. అలాగే ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్. ఓకే. దెన్ అలాగే మీకు అక్కడ నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ రాసేటప్పుడు ఒక మెసేజ్ కూడా వస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా రాయండి. ఎందుకంటే మీరు ఒకసారి హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ పేరు రిజిస్టర్ చేసేస్తే ఎలాంటి మార్పుకి అవకాశం ఉండదు ఒకసారి అది మీరు రిజిస్టర్ చేసేస్తే. దెన్ తర్వాత మీరు ఏం చేస్తారంటే మొబైల్ నంబర్ ఇస్తారు. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఆప్షనల్గా ఉంటుంది. అండ్ 1 మొబైల్ నంబర్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ 1 హౌస్ హోల్డ్. ఒక మొబైల్ నంబర్ ఒక ఇంటికి మాత్రమే పనికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. తర్వాత మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. నేను 16 లాంగ్వేజ్ అని చెప్పాను కదా, ఆ దాంట్లో 16లో ఏ ఒక లాంగ్వేజ్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ కూడా మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మీరు ఎప్పుడైనా ఎంటర్ అయినప్పుడు
లాగిన్ అయినప్పుడు అదే లాంగ్వేజే వస్తుంది. సో లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్లో చేయాలనుకుంటారో అదే లాంగ్వేజ్లో కూడా మీరు చేయవలసిన అవసరం ఉంటుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి, ఎందుకంటే ఆల్రెడీ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారు కాబట్టి ఆ ఓటీపీని మీరు కరెక్ట్గా ఎంటర్ చేసేస్తే నెక్స్ట్ పేజ్కి మీరు వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు నౌ సెకండ్ స్టెప్ ఏదంటే వెరిఫికేషన్ అండ్ లొకేషన్ ఐడెంటిఫికేషన్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ని మీరు టైప్ చేసుకుంటారు. మీరు ఏ హౌస్ హోల్డ్ని ఏ ఇంటిని మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా చేయాలి అనుకుంటున్నారు ఆ డిస్ట్రిక్ట్, ఆ ఇల్లు ఎక్కడ ఉంది అనేది డిస్ట్రిక్ట్ మీరు చేస్తారు. ఆ డిస్ట్రిక్ట్ అయిన తర్వాత మీకు పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ ఓకే, మీ పిన్ కోడ్ ఏముంటుంది కదా, మీ ఏరియాకి సంబంధించిన పిన్ కోడ్ అక్కడ చేసిన తర్వాత మీకు అక్కడ ఇన్పుట్స్ వస్తాయి. ఏరియా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిన్ కోడ్కి మల్టిపుల్ ఏరియాస్ ఒక పిన్ కోడ్ కింద వస్తాయి కాబట్టి అవన్నీ మీకు సజెస్ట్ చేస్తాయి అక్కడ ఇన్పుట్స్. మీరు మీ ఏరియా దాంట్లో సిలెక్ట్ చేసేసుకుంటే మీ పోర్టల్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఆ ఏరియాకి తీసుకెళ్తుంది. అక్కడ ఒక రెడ్ మార్కర్ ఉంటుంది. ఆ రెడ్ మార్కర్ ద్వారా మీరు దానిని ఎగ్జాక్ట్గా మీ బిల్డింగ్ మీద ఆ పిన్ని డ్రాప్ చేయవలసిన అవసరం ఉంటుంది. అది మీ ఏరియాకి తీసుకెళ్ళి ఉంటుంది ఆల్రెడీ. అక్కడ మీ బిల్డింగ్ ఏముంది, మీ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఏముంది అక్కడ మీరు దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకొని ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్ మీద పిన్ చేసిన తర్వాత అది మళ్ళీ అడుగుతుంది ఈ బిల్డింగ్ లొకేషన్ కన్ఫర్మ్ చేయండి అని అడుగుతుంది. సో మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత అది సేవ్ చేసుకుని నెక్స్ట్కి వెళ్ళినప్పుడు కన్ఫర్మేషన్ కూడా అయిపోతుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా ఏదంటే ఇది కూడా చాలా ఒక ముఖ్యమైన భాగం. ఎందుకంటే మీరు సరైన బిల్డింగ్ ఐడెంటిఫై చేసుకోలేదనుకోండి, ఏదో తప్పు బిల్డింగ్ చేసుకున్నారు, అది పక్క హెచ్ఎల్బిలో పడింది అనుకోండి. ఎందుకంటే హెచ్ఎల్బి చిన్నగా ఉంటాయి కాబట్టి పక్క హెచ్ఎల్బిలో పడిందంటే మీ హెచ్ఎల్బికి సంబంధించిన ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి మ్యాచ్ కాదు. అలాంటి టైంలో మళ్ళీ నార్మల్ ఎన్యూమరేషన్ చేయవలసిన అవసరం వస్తుంది. అందుకే ఈ స్టెప్ కూడా కొంచెం ఇంపార్టెంట్, మీ బిల్డింగ్ ఐడెంటిఫై చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. తర్వాత ఇది కూడా అదే. నెక్స్ట్ ప్లీజ్, ఇది మీ ఒక పిక్టోగ్రాఫిక్ రూపంలో అది చూపిస్తున్నాము. ఓకే నెక్స్ట్ 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 అచ్చా యు ఆర్ షోయింగ్ హౌ ఇట్ హ్యాస్ టు బి డన్. ఓకే మహారాష్ట్రకి. ఓకే నెక్స్ట్ ప్లీజ్. ఓకే సో మీకు ఆ పిన్ వస్తుంది. నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ వన్. ఇది మీరు ఒక కరెక్ట్గా పిన్ ఎక్కడ ఉంది ఆ పిన్ని మీరు ఐడెంటిఫై చేసేసుకొని ఆ పిన్ని మీరు ఆ మార్కర్ ద్వారా మూవ్మెంట్ చేసేసుకొని ఎగ్జాక్ట్గా మీ బిల్డింగ్ మీద వేసారనుకోండి, అప్పుడు మీ యొక్క అడ్రస్ అనేది అక్కడ మ్యాప్ అయిపోతుంది. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ అండ్ తర్వాత ఈ 33 క్వశ్చన్స్ ఏమున్నాయి ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొదటి విడతలో ఎన్యూమరేటర్ అడిగి 33 క్వశ్చన్స్ ఏమున్నాయి, దాంట్లో మొదటి బిల్డింగ్ నంబర్ అలాగే సెన్సస్ హౌస్ నంబర్ ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు రాస్తారు. సో మీరు రాయవలసింది ఏదంటే మీ ఫస్ట్ది చూసేస్తే ఏదంటే ఆ బిల్డింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని, ఫ్లోర్ అవ్వచ్చు, వాల్ అవ్వచ్చు. అజారుద్దీన్ మంత్రి పదవి కొనసాగింపుపై అనిశ్చితి నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని 5 రోజుల్లో గవర్నర్ ఆమోదించకపోతే రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొంది. 2-3 రోజుల్లో లోక్ భవన్ నుంచి శుభవార్త వస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ఒకవేళ గవర్నర్ సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాజీనామా చేయించి కొన్ని రోజుల తర్వాత మంత్రిగా మళ్లీ ప్రమాణం చేయించాలని ప్లాన్ బి సిద్ధం చేసినట్లు ప్రచారం సాగుతోంది. చట్టపరంగా వీలు కాకపోతే కేబినెట్ నుంచి వైదొలగాల్సి వస్తే ఏం చేయాలనే అంశంపై కాంగ్రెస్లో విస్తృత చర్చ సాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో అనూహ్యంగా కేబినెట్లో చేరిన అజారుద్దీన్ మంత్రి పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అజారుద్దీన్ మంత్రి పదవి చేపట్టి ఈ నెల 30కి 6 నెలలు కానుంది. గతేడాది అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన 6 నెలల్లో ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే కాకపోతే పదవికి రాజీనామా చేయక తప్పదు. పెండింగ్లో ఉన్న అజారుద్దీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై లోక్ భవన్ నిర్ణయం కోసం అజార్ మద్దతుదారులతో పాటు ప్రభుత్వం, కాంగ్రెస్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఈ నెల 18న సిఎస్ రామకృష్ణారావు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లాని కలిసి న్యాయ, పరిపాలనా పరిస్థితి, నిబంధనలు, ఉత్తర్వులపై వివరణ ఇచ్చారు. మరుసటి రోజు స్వయంగా గవర్నర్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి అజారుద్దీన్, కోదండరాం అభ్యర్థిత్వాల్ని ఆమోదించాలని కోరినా ఇంకా ఎలాంటి నిర్ణయమూ రాలేదు.
లోక్భవన్ నుంచి త్వరలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని ప్రభుత్వం, కాంగ్రెస్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ ఆమోదిస్తారని ఎదురు చూస్తూనే ప్లాన్ బి సిద్ధం చేసినట్లు ప్రచారం సాగుతోంది. గవర్నర్ సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే అజారుద్దీన్తో రాజీనామా చేయించి కొన్ని రోజుల వ్యవధితో మంత్రిగా మళ్లీ ప్రమాణం చేయించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ అంశంపై న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్ వద్ద సీఎం ఆ ప్రస్తావన తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అజారుద్దీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ ఆమోదిస్తారా లేదా రాజీనామా చేసి మరోసారి మంత్రిగా ప్రమాణం చేస్తారా లేదా కేబినెట్ నుంచి తప్పుకుంటారా అనే అంశాలు ప్రస్తుత రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అజార్ మంత్రివర్గంలో ఖచ్చితంగా కొనసాగుతారని, తప్పనిసరి పరిస్థితి ఏర్పడితే మరో కీలక పదవి దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుమారు 3 ఏళ్లుగా కొనసాగుతున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ వివాదమే ఈ పరిస్థితికి దారితీసింది. 2023 జూలై 31న దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే వారిద్దరికీ రాజకీయ అనుబంధం ఉందన్న కారణంతో అదే ఏడాది సెప్టెంబర్ 19న అప్పటి గవర్నర్ తమిళిసై కేబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయంపై శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పెండింగ్లో ఉండగానే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 జనవరి 13న కోదండరాం, అమీర్ అలీ ఖాన్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని గవర్నర్కు సిఫార్సు చేసింది. కేబినెట్ సిఫార్సుల్ని గవర్నర్ జనవరి 27న ఆమోదించారు. అయితే శ్రవణ్, సత్యనారాయణ అభ్యర్థిత్వాల్ని తిరస్కరిస్తూ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులతో పాటు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ నియామకాల్ని రద్దు చేస్తూ 2024 మార్చి 7న హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పుపై కోదండరాం, అమీర్ ఖాన్ సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్కు వెళ్లారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కోసం మంత్రివర్గం తాజాగా సిఫార్సులు చెయ్యొచ్చని సుప్రీంకోర్టు సూచనతో ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ మెట్రో రైల్ స్వాధీనానికి 13,615 కోట్లను ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి నుంచి రుణంగా తీసుకునేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలపడంతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ జీవో జారీ చేశారు. ఐఆర్ఎఫ్సి ఇచ్చే అప్పును 20 ఏళ్ల కాల వ్యవధిలో మెట్రో రైల్ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వనుంది. రుణం కోసం ఐఆర్ఎఫ్సి, హెచ్ఎంఆర్ఎల్, ఎల్ఎన్టీ, ఎంఆర్హెచ్ఎల్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నెల 30 నుంచి 100% ఈక్విటీ వాటాతో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఎల్ఎన్టీకి ప్రభుత్వం గతంలో ఇచ్చిన 900 కోట్ల వడ్డీ లేని రుణం ప్రస్తుత విలువ 367 కోట్లుగా ఉంది. టేకోవర్ కోసం చెల్లించాల్సిన 15,000 కోట్ల నుంచి ఆ మొత్తాన్ని మినహాయించనున్నారు. మే తొలివారం నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువను అమలు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఆదాయ వనరుల కేబినెట్ కమిటీ సచివాలయంలో సమావేశం నిర్వహించింది. హిల్ట్ పాలసీపై హైదరాబాద్లోని పారిశ్రామిక పార్కుల ప్రతినిధులతో చర్చించింది. హిల్ట్ పాలసీపై ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకెళ్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య చైనా తరహాలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని పారిశ్రామిక వాడల ప్రతినిధులు కోరారు. ఆ ప్రతిపాదనలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని భట్టి తెలిపారు. కొత్త పారిశ్రామిక విధానంలో కార్మికుల కోసం డార్మెటరీలు తప్పనిసరి చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హిల్ట్ పాలసీని స్వాగతిస్తున్నట్లు పారిశ్రామిక ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన ఖాళీ భూములు, ఆక్రమణల వివరాలు సేకరించాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా తమ ఉపాధి దెబ్బతింటోంది అంటూ ఆటో డ్రైవర్లు హైదరాబాద్ మొజాం జాహీ మార్కెట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో ఆటోలు నడుపుతూ జీవనోపాధి చేసుకుంటున్నట్లు డ్రైవర్లు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటో వాలాలతో మాట్లాడి ట్రాఫిక్ను తొలగించారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను అధికారులు తొలగించారు. రాజేంద్రనగర్, బండ్లగూడ, కాళీ మందిర్, టిప్పు కాన్పూల్, సన్ సిటీ ప్రాంతాల్లోని దుకాణాలను మున్సిపల్ అధికారులు తీసివేశారు. ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్లో భాగంగా ట్రాఫిక్ జామ్ జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో 45 బృందాలతో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వడ్డీ వ్యాపారుల ఇళ్ల నుంచి ప్రామిసరీ నోట్లు, చెక్కులు, పాస్బుక్కులు, బాండ్ పేపర్లు, సేల్ డీడ్లు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి తాకట్టు పెట్టుకున్న వ్యవసాయ భూములను తమ పేరిట రాయించుకున్న దస్త్రాలను పోలీసులు గుర్తించారు. మొత్తం 15 కేసులు నమోదు చేశారు. రైతులు, సామాన్య ప్రజలకు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి దోపిడీ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. రెండో విడత అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో పలుచోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. పీడీఎస్ రేషన్ కుంభకోణం మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేస్తోంది. కోల్కతా, బర్ధమాన్, హబ్రా ప్రాంతాల్లోని సప్లయర్లు, ఎగుమతిదారులకు చెందిన సుమారు 9 ప్రాంగణాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గోజాదంగాలో కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2020 అక్టోబర్లో బసిర్హత్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ మనీ లాండరింగ్ కేసు నమోదైంది. పేదల సంక్షేమ పథకాలను ఉద్దేశించి రేషన్ గోదాములను భారీ ఎత్తున పక్కదారి పట్టించారన్నది ప్రధాన ఆరోపణ. గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకుండా ఉండేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బెంగాల్ ప్రభుత్వ మార్కింగ్ ఉన్న అసలైన గోనె సంచులను నిందితులు తొలగించడం లేదా మార్చేయడం చేసేవారని తెలుస్తోంది. ఆ గోధుమలను వేరే సంచుల్లోకి నింపి వాటిని చట్టబద్దమైన స్టాక్గా మార్చి బహిరంగ మార్కెట్లో విక్రయించడం లేదా విదేశాలకు ఎగుమతి చేయడం చేసేవారని ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణం కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ మాజీ ఆహార మంత్రి జ్యోతిప్రియా మల్లిక్తో పాటు మరికొందరిని ఈడీ అధికారులు ఇదివరకే అరెస్టు చేశారు. రాజస్థాన్ నీమ్రానాలోని ఒక స్క్రాప్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 2 కూలీలు, 2 బాలికలు ఉన్నారు. కోట్ పుత్లీ పరిధిలో ఉన్న ఒక స్క్రాప్ గోదాంలో నిన్న సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందగా ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే మంటల్లో చిక్కుకొని 4 సజీవ దహనమయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మౌ జిల్లాలో కారు, ట్రక్కు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన 3 సహా 5 ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్లో ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా దోహారీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిపై ప్రమాదం జరిగింది. జార్ఖండ్ రిజిస్ట్రేషన్ ఉన్న ఎస్యూవీ అదుపు తప్పి పక్క లేన్లోకి వెళ్లి ఎదురుగా వస్తున్న ట్రైలర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒక పెంపుడు కుక్క కూడా చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న మృతదేహాలను తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. అమెరికా, ఇరాన్ల మధ్య మలివిడత చర్చలకు రంగం సిద్ధమైంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జేడ్ కుష్నర్ పాకిస్తాన్లో కీలక సంప్రదింపులు జరపనున్నారు. ఇందుకోసం అరాక్చి ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకోగా వాషింగ్టన్ నుంచి విట్కాఫ్, కుష్నర్లు పాకిస్తాన్ బయలుదేరనున్నారు. చర్చల్లో పురోగతిని బట్టి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పాక్ వెళతారని శ్వేతసౌధం ప్రకటించింది. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య 2వ విడత శాంతి చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి నిన్న రాత్రి ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఆయన వెంట విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బకే, పలువురు ప్రతినిధులు ఉన్నారు. తొలి విడత చర్చలు జరిపిన ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఖాలిబఫ్ ఇరాన్ బృందంలో లేరు. పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఇరాన్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. తొలుత ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్తో చర్చలు జరపనున్నారు. అనంతరం అమెరికా దౌత్యవేత్తలతో కూడా ఆయన సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది.
అమెరికా తరపున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ చర్చల్లో పాల్గొనున్నారు. ఇరాన్తో చర్చల్లో పురోగతి ఉంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాక్ వచ్చి సంప్రదింపుల్లో భాగమవుతారని శ్వేతసౌధం తెలిపింది. అప్పటి వరకు ఆయన వాషింగ్టన్ నుంచే చర్చలను పర్యవేక్షిస్తారని పేర్కొంది. పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్, ఉప ప్రధాని ఇషాక్ దార్లతో శుక్రవారం విడివిడిగా ఫోన్లో మాట్లాడిన అనంతరం పాకిస్తాన్ పర్యటనకు అరాక్జీ శ్రీకారం చుట్టారు. అయితే అమెరికాతో చర్చల ప్రణాళిక లేదని పాకిస్తాన్లోని ఇరాన్ ఎంబసీ తెలిపింది. పాక్తో ద్వైపాక్షిక చర్చలకే అరాక్జీ వచ్చినట్లు ఇరాన్ అధికారిక మీడియా కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఇరాన్లో అధికారంలో ఉన్న వారితోనే అమెరికా అధికారులు చర్చలు జరుపుతున్నారని ట్రంప్ తెలిపారు. రాయిటర్స్ వార్తా సంస్థతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ ఇరాన్ చర్చల్ని కోరుకుందన్నారు. ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తోందని చెప్పారు. అమెరికా డిమాండ్లు పరిష్కరించే దిశగా ఇరాన్ ఒక ప్రతిపాదన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్ చర్చల్ని కోరుకుందన్న ట్రంప్ వాదనను ఐఆర్జీసీ తోసిపుచ్చింది. ఈ నెల 11న ఇరు దేశాల మధ్య జరిగిన మొదటి విడత శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో తాజా సంప్రదింపులపై ఆసక్తి నెలకొంది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని త్యజించారని అమెరికా పట్టుబడుతోంది. హర్మూజ్ జలసంధిలో స్వేచ్ఛా నౌకాయానానికి వీలు కల్పించారని డిమాండ్ చేస్తోంది. తమపై విధించిన ఆర్థిక ఆంక్షల్ని తొలగించడంతో పాటు విదేశాల్లో సీజ్ చేసిన తమ ఆస్తుల్ని విడుదల చేయాలని ఇరాన్ కోరుతోంది. యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. పౌర అవసరాల కోసమే అణు కార్యక్రమం చేపడుతున్నామని అంటోంది. వీటిపై ఇరు దేశాల మధ్య ఒక అంగీకారం కుదిరితే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. లేదంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇక ముందు కొనసాగనున్నాయి. అయితే దాడుల కంటే ఇరాన్ను ఆర్థికంగా నష్టం పరచాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అందులో భాగంగా పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్న ఆయన వాటిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. మరోవైపు అంతర్జాతీయ భద్రతకు ఇరాన్తో పొంచి ఉన్న ముప్పును అంతం చెయ్యాలన్న తమ సాహసోపేత ప్రమాదకర మిషన్ను సాధించేదాకా ఆ దేశ ఓడరేవుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. ఇరాన్లో యుద్ధాన్ని ప్రపంచానికి కానుకగా అభివర్ణించారు. పెంటగాన్లో మీడియాతో మాట్లాడిన ఆయన అమెరికా రక్షణతో ఐరోపా, ఆసియా దశాబ్దాల పాటు లబ్ధి పొందాయని అన్నారు. అయితే అలా ఉచితంగా ప్రయోజనాలు పొందే సమయం ఇక ముగిసిపోయిందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో మొత్తం 3 విమాన వాహక నౌకల్ని మోహరించామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. వాటిలో 200కు పైగా యుద్ధ విమానాలు, 15,000 మంది నావికులు, మెరైన్లు ఉన్నారని ఎక్స్లో పోస్ట్ చేసింది. ఒకేసారి తమ 3 విమాన వాహక నౌకల్ని మోహరించడం ఇదే తొలిసారని పేర్కొంది. ఇరాన్ పోర్టుల దిగ్బంధనం ప్రారంభించినప్పటి నుంచి తాము 34 నౌకల ప్రయాణాన్ని అడ్డుకున్నట్లు వివరించింది. శాంతి చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇరాన్ చమురు ఆదాయాన్ని దెబ్బకొట్టే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో నిర్ణయం తీసుకుంది. ఆ దేశ చమురు కొనుగోలు చేస్తున్న చైనా ఇంధన సంస్థపై ఆర్థిక ఆంక్షలు విధించింది. చమురు సరఫరా చేస్తున్న 40 షిప్పింగ్ కంపెనీలు, ట్యాంకర్లపైన ఆంక్షల కొరడా జులిపించింది. ఇరాన్తో వ్యాపారం చేసే కంపెనీలు, దేశాలపై సెకండరీ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. చైనాలోని డాలియన్ పోర్ట్ సిటీలో ఉన్న హెంగ్లీ పెట్రోకెమికల్ సంస్థపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. 2023 నుంచి ఇరాన్ చమురును కొనుగోలు చేస్తూ ఆ దేశ సైన్యానికి $100 మిలియన్ ఆదాయాన్ని హెంగ్లీ సంస్థ సమకూర్చిందని అమెరికా ఆర్థిక శాఖ ఆరోపించింది. చైనా, హాంకాంగ్, యుఏఈ, ఒమన్ దేశాల్లోని ఆర్థిక సంస్థలకు అమెరికా ట్రెజరీ విభాగం ఇప్పటికే లేఖలు రాసింది. ఇరాన్ చమురు కొనుగోలు చేసినా లేక ఆ దేశ కరెన్సీలో లావాదేవీలు నిర్వహించినా కఠిన ఆంక్షలు విధిస్తామని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. చైనా పర్యటనకు ముందు ఆ దేశ చమురు సంస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. శుక్రవారం గాజాలో వేర్వేరు చోట్ల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒక మహిళ, చిన్నారి సహా 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. పలువురు గాయపడినట్టు చెప్పారు. వాయవ్య గాజా సిటీలోని ఒక పోలీస్ చెక్పోస్టు సమీపంలో జరిగిన డ్రోన్ దాడిలో 2 పాలస్తీనియన్లు మరణించగా మరో 2 గాయపడ్డారని పేర్కొన్నారు. ఉత్తర గాజాలో జరిగిన మరో దాడిలో ఒక మహిళ, చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. దక్షిణ గాజాలో ఒక పోలీసు వాహనమే లక్ష్యంగా 3వ దాడి జరిగిందని ఖాన్ యూనిస్లోని నాసర్ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో 7 మరణించినట్లు వెల్లడించారు. ఈ దాడులను ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. హమాస్ మిలిటెంట్లపై మాత్రమే దాడులు చేసినట్టు స్పష్టం చేసింది. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో అనుమానాస్పద డ్రగ్స్ పడవపై అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను యుఎస్ సదరన్ కమాండ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. అందులో నీటిలో తేలియాడుతున్న ఒక పడవ పేలుడు ధాటికి పూర్తిగా మంటల్లో కాలిపోతున్నట్టు ఉంది. స్మగ్లింగ్ మార్గాల్లో వెళ్తున్న డ్రగ్స్ సరఫరాదారులనే తాము లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం స్పష్టం చేసింది. లాటిన్ అమెరికా జలాల్లో డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్న నౌకలను పేల్చివేసేందుకు
ట్రంప్ యంత్రాంగం చేపట్టిన ఆపరేషన్ సెప్టెంబర్ నుంచి కొనసాగుతోంది. అరేబియన్ సముద్రంలోనూ దాడులు జరుపుతోంది. ఈ దాడులలో ఇప్పటి వరకు 183 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే పేల్చివేసిన నౌకలు డ్రగ్స్ ను రవాణా చేస్తున్నాయి అనడానికి అమెరికా సైన్యం ఇప్పటి వరకు ఎలాంటి నిర్దిష్టమైన ఆధారాలను సమర్పించలేదు. మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో 2 పిల్లలను కిడ్నాప్ చేసి 15 లక్షలు డిమాండ్ చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో 2 మహిళలు ఉన్నారు. ఓ పార్కుకు వచ్చిన 11 సంవత్సరాల వయసున్న 2 పిల్లలను పెంపుడు జంతువులను ఇస్తామని ఆశ చూపి నిందితులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్ అయిన బాలులిద్దరినీ ఘటనా స్థలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్లాట్ నుంచి సురక్షితంగా కాపాడినట్లు పోలీసులు వెల్లడించారు. పలాసియా పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లలు ఆడుకునే పార్కుకు నిందితులు గత కొద్ది రోజులుగా వస్తున్నారని పోలీస్ కమిషనర్ సంతోష్ సింగ్ తెలిపారు. పక్కా ప్రణాళికతో పిల్లలకు దగ్గరై కిడ్నాప్ చేసినట్టు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు 25 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. నిందితులపై గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని, కేవలం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పిల్లలను కిడ్నాప్ చేశారని తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. మొక్కజొన్న, వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఎర్రబెల్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేసే వరకు పోరాడుతామని ఆయన మండిపడ్డారు.